నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ శారదా పీఠంలో దీపావళి వేడుకలు, ప్రత్యేక పూజలు చేసిన పీఠాధిపతులు. తణుకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజా కన్నుమూత, కరోనా నుండి కోలుకున్న ఆరోగ్యం విషమించి మృతి. విజయవాడ నగరంలో దారుణం, మహిళపై కత్తితో దాడి, తీవ్ర గాయాలతో బాధితురాలు మృతి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల దీపావళి వేడుకల్లో అపశృతి. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ హోటల్లో భారీగా చెలరేగిన మంటలు. కరోనా సోకిన వ్యక్తుల ఇంట్లో చోరీకి దిగిన యువకుడు, 11 లక్షల విలువ గల ఆభరణాలు స్వాధీనం. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, విశాఖ శారదా పీఠంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా పీఠాధిపతులు స్వరూప నందేంద్ర, స్వాత్మ నందేంద్ర సమక్షంలో వేద విద్యార్థులు బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అలా వెలిగిస్తే రాదు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైటి రాజా కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత అయిన రాజా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కోవిడ్-19 వ్యాధికి గురై తిరిగి కోలుకున్నప్పటికీ ఆదివారం ఉదయం ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. రాజా మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. తణుకులో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజా చనిపోయిన సంగతి తెలుసుకున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు కార్యకర్తలు, నేతలు హైదరాబాద్కు పయనమయ్యారు. రాజా మృతి పట్ల టీడీపీ చీఫ్ చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్తో పాటు పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో దారుణ హత్య జరిగింది. వన్ టౌన్లోని రెడ్డిగారికోట సమీపంలో ఓ వ్యక్తి మహిళను కత్తితో దారుణంగా హతమార్చాడు. కత్తులతో మహిళను తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళే ముందు అక్కడే కేసు ఆపుకోవాలి. కొండ మీదండి కొత్త పిల్లాడు మా మరిది మా తోటికోళ్ళు. ఏం పేరు అతనిది? ఆడి పేరు ఏం పేరు మాకు తెలియదు. పేరు అదిగో మా
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన దీపావళి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. అనపర్తి మండలం కుతుకులూరు చెరువు వద్ద బాణాసంచా రవ్వలు పడి హోటల్ పాకకు నిప్పంటుకుంది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసింది. కరోనా సోకిన వ్యక్తుల ఇంట్లో దొంగతనానికి పాల్పడిన యువకుడిని తూర్పుగోదావరి జిల్లా గొల్లపురోలు పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్లపురోలు మండలం దుర్గాడకు చెందిన ప్రముఖ వ్యాపారి మద్దాల కాశీ, అతని భార్య సుధారాణి 2 నెలల క్రితం కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన పసుపులేటి శివాజీ తాళాలు కొట్టి బాధితుల ఇంట్లోకి ప్రవేశించి సుమారు 11 లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించాడు. ఈ చోరీ జరిగిన కొద్ది రోజులకి మద్దాల కాశీ, మద్దాల సుధారాణి మృతి చెందారు. అయితే పోలీసులు దర్యాప్తు చేసి ఎట్టకేలకు శివాజీని పట్టుకుని అతని వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నారు. సెవెంత్ మంత్ అంటే జూలై అంటే ఇది దుర్గాడ్ గ్రామంలో ఒక దొంగతనం జరిగింది. ఆ గ్రామంలో ఫిర్యాది భర్త ఫిర్యాది మద్దాల సుధారాణి దుర్గాడ్ గ్రామం. ఫిర్యాది తన భర్తకు కూడా కరోనా పాజిటివ్ రావడం బట్టి హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ఇంటి తాళాలు వేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్రమంలో వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో నేరం జరిగింది. ఈ గ్రేవ్ కేసుగా క్రైమ్ నెంబర్ 147/20 అండర్ సెక్షన్ 457 380 ఐపీసీ కేసు కింద గొల్లపాలు పోలీస్ స్టేషన్ వారి ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో సుమారు 11,20,000 రూపాయలు విలువ గల వస్తువులు పోయాయి. ఈ కేసులో అంతేకాకుండా ఇటీవల ఈ మధ్య ఒక కేసు కూడా మద్దాల ప్రభావతి దేవి అనే ఆమె దగ్గర కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో కూడా 1,50,000 రూపాయల వరకు క్యాష్ పోవడం జరిగింది. ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా మా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారు, ఎస్ఐ రామలింగేశ్వర గారు, వారి సిబ్బంది చాకచక్యంతో వారికి వచ్చిన సమాచారం మేరకు ముద్దాయిని పసుపులేటి శివాజీని వాళ్ళ ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేసి ముద్దాయి వద్ద ఒక గోల్డ్ రింగు, హాఫ్ సవరిన్, సిల్వర్ 5 kgs, క్యాష్ 1,95,000 ప్రస్తుతం రికవర్ చేయడం జరిగింది. ముద్దాయిని నిన్న సాయంత్రం తన ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ముద్దాయిని రిమాండ్ పంపిస్తున్నాం. 24 అవర్స్లో రిమాండ్ పంపించాలి కాబట్టి రిమాండ్ పంపిస్తున్నాం. తర్వాత ముద్దాయి తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ముఖ్యంగా ఒక ఫైనాన్స్ కంపెనీలో అంటే ఫైనాన్స్ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీలో ఒక 94.5 గ్రాములు, మరి ఇంకొక ఫైనాన్స్ కంపెనీ 26 గ్రాములు బంగారం, సుమారు 93,000. తర్వాత ఇంకొక చిన్న గోల్డ్ కంపెనీలో ఒక ప్రైవేట్ కంపెనీలో 39.5 గ్రాములు ప్లెడ్జ్ అంటే తాకట్టు పెట్టినలాగా మన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నారు. ఇది మనకి ఇంచుమించు 29 కాసులు రికవర్ చేయవలసిన ఉంది. ఇన్వెస్టిగేషన్లో పోలీసు కస్టడీకి తీసుకున్న తర్వాత రికవర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ముద్దాయి చెడు వ్యసనాలకి బానిసై జోదము, క్రికెట్ బెట్టింగ్ ఇలాంటి జోదానికి అలవాటు పడిపోయి ఈ విధంగా ఆయన నేరాలు చేయడం స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా ఈయన మా CCTNS అనే రికార్డు, పాత రికార్డు పరిశీలించగా ఈయన మొట్టమొదటి నేరస్తుడిగా తెలిసింది. ఇది ఫస్ట్ అఫెన్స్ అండి. ఇది ఇంతకుముందు నేరాలు ఇచ్చింది. ఈ 2 నేరాలే ఉన్నాయి, పాత నేరస్తుడి కాదు.
ఈయన ఈ మధ్య జోదానికి బానిసై ఈ విధంగా నేరాలు చేశారు. ముఖ్యంగా ఈ కేసులో మా ఎస్ఐ గారు, మా సిబ్బంది, మా ఇన్స్పెక్టర్ గారు చాకచక్యంగా ముద్దాయిని పట్టుకోవడమే కాకుండా ముద్దాయి యొక్క దగ్గర ప్రాపర్టీని సీజ్ చేయడం కూడా జరిగింది. వారికి మా జిల్లా ఎస్పీ గారు విజయనగరం జిల్లా కొత్తవలస చైతన్య బదిరుల వికలాంగుల పాఠశాల ఆశ్రమంలో మలేషియా తెలుగు వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు మలేషియా తెలుగు వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు సన్యాసిరావు, స్కూల్ సిబ్బంది, కొత్తవలస మండలం జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈరోజు మా విజయనగరం జిల్లా కొత్తవలసలో ఉన్నటువంటి చైతన్య బదిరిల వికలాంగుల ఆశ్రమ పాఠశాలలో మలేషియాకు చెందిన మలేషియా తెలుగు అసోసియేషన్ కల్చరల్ వాళ్ళు ఈరోజు మా ఆశ్రమంలో ఉన్న వికలాంగులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాళ్ళ సహకారంతో ఈరోజు పిల్లలందరికీ కూడా దీపావళి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా వికలాంగుల ఆశ్రమం తరఫున ఈ డోనర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇక్కడ విజయనగరం జిల్లా కొత్తవలసలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మానసిక వికలాంగులందరినీ కూడా చేరదీసి సుమారు 80-90 మంది వికలాంగులకు ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు ఉచిత విద్యా వసతి సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. గత 23 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా ప్రత్యేక వసతి కల్పించడం జరుగుతుందండి. ఒక కొత్తవలస కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా వచ్చే మానసిక వికలాంగులందరికీ కూడా ఇక్కడ ఆశ్రమం కల్పించి వాళ్ళకి ప్రత్యేక విద్యా బోధనలు కల్పించడంతో పాటు ఉచిత వసతి సౌకర్యం కూడా దాతల సహకారంతోనే మేము చేస్తున్నాము. కడప జిల్లా వేంపల్లెలో ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. వేంపల్లిలోని ప్రతి కాలనీలో పర్యటిస్తూ సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ యాత్రలో యువకులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంత సారు నీకు పింఛన్ తెచ్చాను లెక్కెడతావా? బాగా పనిచేస్తాను వాలంటీర్లో. నీ పింఛన్ 200 రూపాయలు జగన్ రెడ్డి పెంచాడు. ముందెంత వస్తానది 2000 వచ్చేది, ఇప్పుడు 200 రూపాయలు పెంచాడు. ఈ 2 నెలలు ఉంటే జనవరి నుంచి మళ్ళీ 2500 ఎత్తాలి. సంవత్సరానికి 200 రూపాయలు పెంచుతారమ్మా. జగన్ రెడ్డి వల్ల బీదలకు మేలు వస్తుందా? పిల్లలు వదిలేసి పాపను చదువు కూడా ఏం రాదా? మళ్ళీ ఏం చేయాలి నీకు? ఆపిలోడు ఏమవుతాడు? మీ అమ్మ ఎవరు? అంటున్నాడు. నువ్వు మీ పిల్లడు ఉన్నాడు, దాంట్లో మీరు ఉన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస గ్రంథాలయ శాఖలో 53వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కొత్తవలస గ్రంథాలయ శాఖ లైబ్రరియన్ ప్రియాంక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొదటి రోజు ముఖ్య అతిథులుగా కొత్తవలస ఎంపీడీఓ శేషుబాబు, విస్తరణాధికారి ధర్మారావు, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక పఠనం యొక్క ప్రత్యేకత, గ్రంథాలయం ప్రత్యేకతను వివరిస్తూ సందేశాలను పాఠకులకు, యువతకు, విద్యార్థులకు అందించారు.
అలాగే రాష్ట్ర సచివాలయ అమరావతి గేట్ ఆఫీసర్ గారిని మన విద్యారంభం కరిష్యామి సర్వౌరమే సదా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం సహనా భవతు సహనా భునతు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు ఓం శాంతి శాంతి శాంతి. దాన్ని ఎక్కడో ఒక స్క్రిప్ట్లో ఉండడం అన్నది చాలా అవసరం. ఎందుకంటే మళ్ళీ దాన్ని మరోసారి రికలెక్ట్ చేసుకోవాలన్నా ఏదన్నా అందులో ఒకసారి పొరపాటున ఒక్కొక్కసారి మనం చదివేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం. అంటే ఏదో ఒక వాక్యాన్ని చదువుతునేటప్పుడు మధ్యలో కొన్ని అక్షరాలు జంపులు చేయడం కానీ అది అందరికీ సహజంగా జరిగేది. అది దిద్దుకోవాలంటే ఎప్పుడు దిద్దుకోగలుగుతాం? ఒక స్క్రిప్ట్ అన్నది ఉంటే దాన్ని మళ్ళీ మరోసారి చూస్తేనే దిద్దుకోగలుగుతాం. దానికి ఎవరు అక్కర్లేదు. నేనే పెద్ద ఉదాహరణ. మనకందరికీ సాక్షి పేపర్ వస్తుంది కదా, అందులో మ్యాగజైన్ వస్తుంది సండే. ఆ సండే మ్యాగజైన్లో ఒక సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ అయితే నేను ఎప్పుడు చదవను, కానీ ఆ సీరియల్ తాలూకా పేరు తప్పుగా గుర్తుపెట్టుకున్నాను. మళ్ళీ ఒకరోజు ఏదో చూస్తే ఆ పేరు నేను అనుకున్నది కాదు. ఒకసారి మళ్ళీ పరిశీలనగా చూస్తే లేదనుకోండి, అది మళ్ళీ నేను స్క్రిప్టెడ్ కాబట్టి చూస్తే రెండోసారి ఇది కాదు, నేను అనుకున్నది తప్పు అని. ఆ ఇంప్రెషన్ మారాలంటే ఎంత టైం పడుతుంది? ఒకటేదో మనకు ఆల్రెడీ. కర్నూలు జిల్లా చాగలమర్రిలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే దీపావళి ఉత్సవాలు ఈ ఏడాది నిరాడంబరంగా ముగిశాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కేవలం 2 గంటలు మాత్రమే టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ప్రతి కుటుంబంలో లక్ష్మీదేవి అమ్మవార్లకు కరుణా కటాక్షాలు లభించాలని వైభవంగా విశేష పూజలు జరిపారు. కాగా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తేలమ్మా నువ్వు అంటే తీయాలంటే హ్యాపీ దివాళీ. అందరూ సంతోషంతో దీపావళి సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి. కడప జిల్లా కొండాపురం మండలం పి అనంతపురం గ్రామంలో రామసుబ్బారెడ్డి సుధీర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ముంపు చెక్కల ఎంపిక సర్వేలో చోటు చేసుకున్న వివాదానికి దారితీసింది. ఈ ఘటనలో గురునాథ్ రెడ్డి అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి రామసుబ్బారెడ్డి వర్గానికి చెందినవారుగా గుర్తించారు. గాయపడిన వారిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.
విశాఖ గాజువాక హైస్కూల్ రోడ్డులో అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం హత్యకు దారితీసింది. చిన్నపాటి తగాదా పెరగడంతో ఒకరిపై ఒకరు కత్తులతో దాడికి దిగారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. రౌడీ షీటర్ వినయ్ శెట్టికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి శ్రీను కోసం గాలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రలో పలు చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్టేరు సెంటర్లో పెనుగొండ వైపు నుండి పాలకొల్లుకు వెళుతున్న వాహనాలు తనిఖీలు చేస్తుండగా చోరీ ముఠాను అరెస్టు చేశారు. వారి నుండి 2 మోటారు సైకిళ్లు, దొంగిలించిన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. మరియు మా ఐడి పార్టీ వెంకట్రావు మరియు సిబ్బంది అంతా కూడా ఈ నేరాల నిమిత్తము కొంతమంది బ్యాటర్స్ మీద నిఘా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ మధ్యకాలంలో పెనుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నేరాలకు సంబంధించి పాత నేరస్తుడైన ఈ సావళ్ళ కృష్ణ అలియాస్ చేపల కృష్ణ ఇతను పెనుగొండ గ్రామం. ఇతని మీద గతంలో పెనుగొండ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతను సుమారుగా ఒక 30-40 కేసుల్లో జైలుకి వెళ్ళొచ్చున్నాడు. గత సంవత్సరం నుండి ఇతను బయటే ఉన్నాడు. ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ లాక్డౌన్ రోజుల్లో కొన్ని ఇళ్ళు టార్గెట్గా చేసుకొని నేరాలు చేయడం జరిగింది. అదేవిధంగా కానూరులో ఒక గ్రే అఫెన్స్ చేయడం జరిగింది. అందులో 15 కాసుల పైన బంగారం పోతే అక్కడ కేసు రిజిస్టర్ అయింది. అదేవిధంగా వైన్ షాప్ కానూరులో కూడా వైన్ షాప్ని బ్రేక్ చేసి అందులో 1,80,000 రూపాయలు ప్రాపర్టీని కూడా ఇతనితో పాటు గణపతి మరియు కోసూరు పోతురాజు ఇలా ముగ్గురు కలిసి నేరాలు చేయడం జరిగింది. ఈ దీనిలో భాగంగా పెనుగొండలో మోటార్ సైకిళ్ళు అర్థం చేయడము, పెనుమంటల్లో మరియు ఆచంట కోడూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా బైక్ అఫెన్స్ చేశారు. అదేవిధంగా మన ఈస్ట్ కూడా రావులపాలెం, కొత్తపేటలో కూడా మోటార్ సైకిల్ అఫెన్స్లు, ఇతర అఫెన్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా తణుకు పోలీస్ స్టేషన్ పరిధిలో తణుకు టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లు ఈ పరిధిలో కూడా నేరాలు చేయడం జరిగింది.
ఈ విధంగా నిడదవల్లో కూడా ఒక టెంపుల్ అఫెన్స్ కూడా జరిగింది. అందులో కూడా కొంత కేసు కూడా రిజిస్టర్ అయింది కమిషనగూడ పోలీస్ స్టేషన్లో. దీనిలో భాగంగా వీళ్ళిద్దరిని కూడా నిన్న రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్లో మార్కెట్ సెంటర్లో పెనుమంట ఎస్ఐ గారు, పెనుగొండ ఎస్ఐ గారు, ఎర్రగౌర ఎస్ఐ గారు, ముగ్గురు ఎస్ఐలు కూడా చెకింగ్లు చేసే సందర్భంగా ఈ ఇద్దరు వ్యక్తులు కూడా 2 మోటార్ సైకిల్ మీద సస్పీషియస్ సర్కమ్స్టెన్స్ మీద ఇద్దరిని ఆఫ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు సుమారుగా 18 కేసులు మన వెస్ట్ గోదావరి పరిధిలో కానీ ఈస్ట్ గోదావరి పరిధిలో సంబంధించి పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి 18 కేసుల్లో నేరాలు అంగీకరించడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 8 మోటార్ సైకిల్ని, అదేవిధంగా 22 కాసుల బంగారాన్ని కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. వెండి కూడా సుమారుగా ఒక కేజీ వస్తుండే వెండి కూడా 5 కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీటి వర్త్ సుమారుగా 15 లక్షల రూపాయల వరకు ఉంటుంది. వీళ్ళందరూ కూడా పాత నేరస్తులు కావడం వల్ల ఈ కోసూరు పోతురాజు ఇతను గతంలో సంవత్సరంన్నర నుండి కూడా బయటే ఉన్నాడు. ఇతనితో బాగా యాక్సెస్ ఉండడం వల్ల ఈ అఫెన్స్లో కూడా పాల్గొన్నాడు. 3వ ముద్దాయి పరారులో ఉన్నాడు. వీళ్ళందరూ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ శారదా పీఠంలో దీపావళి వేడుకలు, ప్రత్యేక పూజలు చేసిన పీఠాధిపతులు. తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత, కరోనా నుండి కోలుకున్న ఆరోగ్యం విషమించి మృతి. విజయవాడ నగరంలో దారుణం, మహిళపై కత్తితో దాడి, తీవ్ర గాయాలతో బాధితురాలు మృతి. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల దీపావళి వేడుకల్లో అపశృతి, తూర్పుగోదావరి జిల్లాలోని ఓ హోటల్లో భారీగా చెలరేగిన మంటలు. కరోనా సోకిన వ్యక్తుల ఇంట్లో చోరీకి దిగిన యువకుడు, 11 లక్షల విలువ గల ఆభరణాలు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.